హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ముగ్గులకి వెళ్ళలేదండి, ఇంటి దగ్గరే వండాను. ఇదండి మనకి ముగ్గులు వేసి మేస్త్రి గారు పిలుస్తారు కదా. మనకి యూట్యూబ్ వల్ల వెళ్తే మాత్రం వాళ్ళు తప్పనిసరిగా ముగ్గులు డబ్బులు ఇచ్చేస్తున్నారండి. బయట వేరే వాళ్ళు ఎవరు పిలిచినా ఇస్తున్నారు. మేస్త్రీలు మాత్రం చాలామంది దుర్మార్గులు ఉండారండి. ఒక ఆడపిల్ల వచ్చి కష్టపడి పని చేస్తున్నది లేదు, మళ్ళీ డబ్బులు తర్వాత ఇస్తాంలే, ఇంకా ఓనర్ గారు ఇవ్వలేదని చెప్పేసి పంపించేస్తున్నారండి. మనం తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళు మనకి ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టడం, ఫోన్ ఎత్తకపోవటం, అలా ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారండి. వాళ్ళు కష్టపడితేనే కదా మేస్త్రికి డబ్బులు వచ్చేది. ఒక ఆడపిల్లని ఇలా చెయ్యొచ్చా? పెనంలూరులో అయితే ఒక మేస్త్రి అన్నాడు 4 సంవత్సరాలు అవుతుంది, 4,000 ఇవ్వాలి. అసలు ఫోనే ఎత్తాడు, కనపడినప్పుడల్లా గొడవేనండి ఆయనతో. అలా మళ్ళీ చూస్తాకేమో పెద్ద మనిషిలాగా తిరుగుతాడు. ఇలాంటి అన్నీ చేస్తారండి మేస్త్రీలు. మాత్రం మనం మంచిగా ఉండి వెళ్తున్నాము, కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వటం లేదండి. ఎంతో కష్టపడితేనే కదా మనకి డబ్బులు వచ్చేది. మరి మేము ఇలాంటి ఏరియాలో మేము అద్దెకుంటున్నాం కదా, అద్దెకుంటుంటే ఎంత అద్దెలు అవుతాయి మీకు తెలియదేముంది. నలుగురిని తినాలి, పిల్లల్ని చదివించుకోవాలి, కష్టపడాలి కదా. కష్టపడాలంటే మనకి పని చేసుకోవాలి, పని చేసుకోకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఎవరైనా వర్క్ చెప్తే మరి వెళ్ళి కష్టపడతానండి. పెయింట్ ముగ్గులు వేయటం అంటే చాలా కష్టం కదా. వేసినా సరే డబ్బులు సరిగ్గా కొంతమంది ఇవ్వటం లేదండి. మేస్త్రీలు బాగా ఇసుకేస్తున్నారండి. మేస్త్రీలు ఇలా చేయకూడదండి, కష్టాన్ని తగ్గట్టు ఇచ్చేయాలి. ఇదిగో 100 ఇవ్వాలితే 100 ఇవ్వలేనమ్మని 50 అన్న చేతిలో పెట్టాలి. అలా కాకుండా ఫోన్లు ఎత్తకుండా ఎంత ఇసుకేస్తున్నారంటే అంత ఇసుకేస్తున్నారండి. వాళ్ళ ఇళ్ళకి వెళ్తే ఉండరు, వాళ్ళ అడ్రస్లు ఏమో మనకు తెలియవు. ఈరోజు ముగ్గులు ఉండేవి కానీ చాలా చిరాగ్గా ఉండి అసలు ఇలా చేస్తున్నారని చెప్పేసి నా సొంత పనులు వస్తేనే వెళ్దామని చెప్పేసి నేను ఈరోజు మానేశానండి, ఇంటికాడ ఉండానండి. అందుకని చెప్పేసి వీడియోస్ చేస్తున్నానండి. మేస్త్రీలను అందరినీ అంటలేదండి, కొంతమంది ఉన్నారండి దుర్మార్గులు, కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారండి. అందరినీ అనకూడదు. కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. చాలా మంచి వాళ్ళు అంటే కొంతమంది వాళ్ళ పేర్లు చెప్పలేం కానీ కొంతమంది చాలామంది ఉన్నారు. కొంతమంది మాత్రం దుర్మార్గులు ఉండారండి. అసలు 100 రూపాయలకి కూడా కక్కుర్తి పడేవాళ్ళు ఉండారండి. అలా కక్కుర్తి లోకం అయిపోయింది మనుషులకి. ఒకసారి డబ్బులు ఇవ్వటం మానేసి, పనులకు పిలవటం కూడా మానేసి వేరే వాళ్ళని పిలుస్తున్నారండి. వాళ్ళకి డబ్బులు వదిలినందుకు ఇది మళ్ళీ ఇదొక ఇదండి. ప్రతి ఒక్కళ్ళు పెయింట్ మేస్త్రులు అలా చేయకూడదండి. ఎంతో కష్టపడి చేస్తాం కదా, ఇలా చేయకూడదని మరీ కోరుకుంటూ నాకు చాలా బాధ కలిగింది కాబట్టి నేను అందుకని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నేను ఎలాంటి వర్కులు చేస్తానో తెలుసు కదా. ఇదిగోండి మా మెట్లన్నీ ముగ్గులు వేసుకున్నాను. ఇదిగోండి ఇదంతా మేము ఉండే ఏరియా అండి. మరి ఏరియాలో ఉండాలంటే మనకి డబ్బులు ఎంత అవుతాయో తెలుసు కదా. అద్దులు రెంట్లు కట్టుకోవాలి, ఎన్ని సమస్యలు ఉంటాయో అన్ని సమస్యలు మీ మీదేం వేయట్లేదు కదా. మా కష్టం తగ్గట్టు మాకు డబ్బులు ఇమ్మంటున్నాము, కానీ అలా ఇసుకెత్తాం న్యాయం కాదు కదా.